వర్షం కోసం దేవుడు చేసిన ప్రయోగం ఏంటి? నీరు ఆవిరిగా ఎలా మారుతుంది? మేఘములు కొంత ఎత్తులోనే ఎందుకు తేలుతూ ఉంటాయి? వర్షించటానికి మెరుపుతో కూడిన మార్గాన్ని దేవుడు ఎందుకు సిద్ధపరిచాడు? ఇవన్నీ మనకు అర్థం అవ్వాలంటే దేవుని ప్రణాళిక మనకు తెలియాలి. ఆకాశమునకు ఎక్కి మరలా దిగిన వాడు ఎవడు? పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడు ఎవడు? బట్టలో నీటిని మూటగట్టిన వాడు ఎవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలియనా? ఆయన దట్టమైన మేఘములను జలములతో నింపును. మేఘము తేలజేయుటకు పరిపూర్ణ జ్ఞానం గలవాని మహత్కార్యములు నీకు తెలియనా? ఆయన ఆకాశమును మేఘములతో కప్పును. భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు. భూమి దిగంతముల నుండి ఆవిరిని లేవనెత్తువాడు. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు. ఆకాశం క్రింద జరిగిందంతా తెలుసుకొనుచున్నాడు. గాలికి ఎంత బరువు ఉండవలెను